friends, good afternoon. Welcome to Channel 4 Health for You. This is Vikram. ప్రతిరోజు హెల్త్ కి సంబంధించిన ఎన్నో సలహాలు సూచనలతో స్టార్ట్ అయ్యే హెల్త్ ఫర్ యూ ఈరోజు కూడా మీకు వెల్కమ్ చెప్తుంది. మరి ఈరోజు హెల్త్ ఫర్ యూలో మనతో పాటు గ్లోబల్ హాస్పిటల్స్ లో సీనియర్ స్పైన్ సర్జన్ గా ఉన్న డాక్టర్ జీపీవి సుబ్బయ్య గారు మనతో ఉన్నారు. వెన్నుముకకి సంబంధించిన అంటే స్పైన్ కి సంబంధించిన ఎలాంటి సలహాలు సూచనలు ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు డాక్టర్ గారిని అడిగి తెలుసుకోవచ్చు. అండ్ పిన్ హోల్ సర్జరీ గురించి మరిన్ని వివరాలు డాక్టర్ గారు చెప్పడానికి ఇక్కడ రెడీగా ఉన్నారు. మీరు మాతో మాట్లాడాలంటే 04044444500 నెంబర్స్ కి కాల్ చేయొచ్చు. ఎనీవేస్ వెల్కమ్ టు హెల్త్ ఫర్ యూ ప్రోగ్రామ్ సార్. సో డాక్టర్ మొత్తానికి అంటే లాస్ట్ ఎపిసోడ్ లో చూసుకుంటే స్పైన్ ప్రాబ్లమ్స్ లో చాలా మంది కాలర్స్ కి చక్కటిగా మీరు మంచి ఆన్సర్స్ ఇచ్చేసారు, వాళ్ళ డౌట్స్ కి క్లారిఫై చేశారు. సో కమింగ్ టు దిస్, ఈరోజు ఏంటంటే అసలు ఆ స్పైన్ కి సంబంధించి ప్రాబ్లమ్స్ అనేవి చిన్నపిల్లలకి వస్తాయా పెద్దవాళ్ళకి కూడా వస్తాయి? అంటే ఏజ్ లిమిట్ ఏమైనా ఉందా స్పైన్ ప్రాబ్లమ్స్ రావడానికి? ఇప్పుడు మనం స్పైన్ ప్రాబ్లమ్స్ చూస్తే చాలా మంది మన దగ్గరికి వచ్చే పేషెంట్స్ అంటూ ఉంటారు, ఈ స్పైన్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా వయసు దాటిన వాళ్ళలో అంటే 55-60 సంవత్సరాలు దాటిన వాళ్ళలో ఎక్కువగా వస్తాయని చెప్పి చాలా మంది అంటూ ఉంటారండి. కానీ ఏంటంటే ఈ స్పైన్ ప్రాబ్లమ్స్ అనేవి ప్రతి వయసు వాళ్ళలో మనకి రావచ్చు అనమాట. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ చిన్నపిల్లల్ని తీసుకోండి, చిన్నపిల్లల్లో కొన్ని సమస్యలు కొంచెం ఎక్కువగా వచ్చే వెన్నుకు సంబంధించిన సమస్యలు చిన్నపిల్లల్లో కొన్ని పెక్యులర్ గా కనిపించే సమస్యలు కొన్ని ఉన్నాయి. అదే కాకుండా ఇప్పుడు మధ్య వయసు వాళ్ళకి అంటే ఇప్పుడు 20 సంవత్సరాల నుంచి 55-60 సంవత్సరాల వరకు కొన్ని రకాల సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. అది 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి కొన్ని రకాల సమస్యలు అంటే ఇప్పుడు 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి సాధారణంగా ఎట్లా ఉంటాయంటే ఈ వయసుతో వచ్చే మార్పులు, వయసు వెన్నులో కూడా మార్పులు వస్తాయి. సో దానివల్ల వాళ్ళకి ప్రాబ్లమ్స్ అవి వస్తూ ఉంటాయి. అంటే జనరల్ పబ్లిక్ బయట ఎలా అనుకుంటారంటే జనరల్ గా ఇప్పుడు పెద్దవాళ్ళని వయసులో ఎక్కువగా వస్తే స్పైన్ ఎక్కువగా పనిచేస్తూ ఉంటారు కదా అనుకుంటారు. కానీ చిన్నపిల్లలు వచ్చినా సరే అమ్మ అడిగినట్టు ఏదో పెయిన్ ఇబ్బంది రాయడం కంటే సరిపోతుంది. చిన్నపిల్లలు అసలు ఆ స్పైన్ ప్రాబ్లమ్స్ ఎలా గుర్తించడం, దానికి ఏమైనా స్పెసిఫిక్ ప్రోగ్రామ్స్ కానీ ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు మనకి చిన్నపిల్లల్లో కామన్ గా చూసే స్పైన్ ప్రాబ్లమ్స్ చూసినట్లయితే మేము వాటిని స్పైనల్ డిఫార్మిటీస్ అంటామండి. స్పైనల్ డిఫార్మిటీస్ అంటే ఇప్పుడు నార్మల్ గా వెన్నుని మనం చూసినట్లయితే, వెన్నుని మనం గమనించినట్లయితే, వెనక నుంచి గమనించినట్లయితే వెన్నుని నార్మల్ గా స్ట్రైట్ గా ఉంటుంది. అదే మనకి పక్క నుంచి గమనించినట్లయితే అంటే ప్రొఫైల్లో చూస్తే ఎస్ ఆకారంలో ఉంటుంది అనమాట. ఈ నార్మల్ షేప్ స్పైన్ షేప్ ఏదన్నా మారితే ఏదైనా కారణం వల్ల దాన్ని మనం స్పైనల్ డిఫార్మిటీస్ అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెనక నుంచి చూస్తే స్పైన్ స్ట్రైట్ గా ఉంటుందని చెప్పాను కదండి, ఇది ఒక ఏదైనా కారణం వల్ల ఒక పక్కకి బెండ్ అయితే దాన్ని మనం స్కోలియోసిస్ అంటాం. అదే మనం ముందుకు వంగినట్లయితే దాన్ని మనం కైఫోసిస్ అంటాం లేదా గురుని అని చెప్పుకోవచ్చు. ఈ సమస్యలు, ఈ స్కోలియోసిస్, ఈ కైఫోసిస్ సమస్యలు ఎక్కువగా చిన్నపిల్లల్లో వస్తాయి. అందులోనూ మనకి తెలిసిన విషయం ఏంటంటే కామన్ గా మనం 10 to 15 years మధ్యలో ఎక్కువగా అందులోనూ ఆడపిల్లల్లో ఈ స్పైనల్ డిఫార్మిటీస్, ఈ స్కోలియోసిస్ ఈ సమస్య చాలా ఎక్కువగా కనిపిస్తుంది. జెన్యున్ గా వచ్చే సమస్యగా భావించాలి అంటే జెన్యున్ గా కూడా స్పైన్ ప్రాబ్లమ్స్ వస్తాయి అంటారు అసలు? అలా కాదండి. ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ ని ఇప్పుడు మనకి వెన్ను వంకర్లు అదే స్కోలియోసిస్ సమస్య తీసుకున్నట్లయితే మనకి 85% మంది పిల్లల్లో 80 to 85% పిల్లల్లో ఈ కారణం ఎందుకు వస్తుంది, ఈ స్కోలియోసిస్ అనే సమస్య ఎందుకు వస్తుంది అనే విషయం మనకి క్లియర్ గా తెలియదండి. అందుకనే దీన్ని నేను ఇడియోపాథిక్ స్కోలియోసిస్ అంటాం. ఇడియోపాథిక్ అంటే మాకు రీజన్ తెలియకుండా వచ్చే స్కోలియోసిస్ ని ఇడియోపాథిక్ స్కోలియోసిస్ అంటాం. సో ఇది 80 నుంచి 85% అంటే 80 నుంచి 85% పిల్లల్లో ఈ వెన్ను ఒక పక్కకు వంగితే దానికి మనకి కారణం తెలియదు అనమాట. కానీ ఒక 15-20% పేషెంట్స్ లో పిల్లల్లో కొన్ని రకాల కారణాల వల్ల అంటే ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, పుట్టుకతోనే కొన్ని సమస్యలు వస్తాయి. వెన్నుపూసలు సరిగా డెవలప్ కాకపోవడం కానీ పుట్టుకతోనే, లేకపోతే వెన్నుపూసలు సరిగా బ్రేక్ అంటే నార్మల్ ఏమవుతుందంటే డెవలప్మెంటల్ మాల్ ఫార్మేషన్స్ అంటాం. ఈ వెన్నుపూసలు పుట్టుకతోనే సరిగా డెవలప్ కాకపోతే ఈ వెన్నెముకలు పక్కకు ఉండిపోవడానికి అవకాశం ఉంది. ఇంకొక రకమైన కారణం మనం చూస్తే న్యూరో మస్కులర్ హలో నరేష్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. సో వెల్కమ్ టు హెల్త్ ఫర్ యూ. అండ్ ఈరోజు మన గ్లోబల్ హాస్పిటల్స్
యాదవ్ గారు ఉన్నారు, డాక్టర్ గారు ఉన్నారు. సో మీ ప్రాబ్లం ఏంటో కరెక్ట్ గా అడిగి తెలుసుకోవచ్చు డాక్టర్ గారితో. ఓకేనండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ నరేష్ గారు, చెప్పండి. సార్ ఇది నాకు చాలా బ్యాక్ పెయిన్ ఉందండి. ఓకే. అయితే అది బ్యాక్ లో స్టార్ట్ అయ్యి ఇలా తొడ ద్వారా కాలుకి ఇలా వచ్చేస్తుందండి. ఓకే. సార్ దాని గురించి 10 టాబ్లెట్స్ వాడాను, అప్పుడు క్యూర్ అయిపోయింది. మళ్ళీ నాకు రీసెంట్ గా మళ్ళీ స్టార్ట్ అయిందండి ఆ పెయిన్. ఓకే, మీకు మళ్ళీ రీసెంట్ గా ఎన్నాళ్ళ నుంచి వస్తుందండి ఇది? ఒక 15 days నుంచి వస్తుందండి. అదివరకు ఎన్నాళ్ళ క్రితం వచ్చిందండి మీకు? అప్పుడు కంటిన్యూస్ గా ఉండేదండి, డే బై డే కానీ ఈవినింగ్ కానీ. అదే ఎన్నాళ్ళ క్రితం ఉండేది మీకు ఈ నొప్పి? ఒక 2 months బ్యాక్ అండి. 2 months బ్యాక్ ఉంది, మెడిసిన్స్ వాడితే తగ్గిపోయింది, మళ్ళీ 15 days నుంచి వస్తుంది. అవునండి. ఇది నడుము నొప్పి, కాళ్ళలో నొప్పి? నడుము నుంచి స్టార్ట్ అయ్యి తొడ ద్వారా వస్తుందండి కిందకి. మరి దీని గురించి ఏమైనా మెడిసిన్స్ వాడడం కానీ 15 days నుంచి మెడిసిన్స్ ఏమైనా వాడుతున్నారా? ప్రస్తుతం అయితే వాడట్లేదండి. ఓకే. మీ వయసు ఎంతండి నరేష్ గారు? 25 ఉంటుందండి. 25 ఉంటుంది. మరి దీని గురించి ఎవరికన్నా టెస్టులు చేయడం కానీ ఎవరి దగ్గరికన్నా వెళ్ళి? అంటే అంతకుముందు వెళ్ళానండి, మధ్యలో అసలు నేను వెళ్ళట్లేదండి, 15 days నుంచి ఎటు వెళ్ళలేదు. ఓకే ఓకే సరే. ఇప్పుడు ఈ నరేష్ గారి కంప్లైంట్ ఉన్నారు కదండి, అంటే కొన్నాళ్ళ క్రితం బ్యాక్ పెయిన్, ఆ బ్యాక్ పెయిన్ తో పాటు ఈ లెగ్ లోకి పెయిన్ వెళ్ళడం, కింద వరకు పాకినట్లు ఉంటుందని చెప్పారు. ఇది టిపికల్ సయాటికా కంప్లైంట్ అండి. అంటే ఇప్పుడు ఈ సయాటికా మనం అదివరకు కూడా చెప్పుకున్నాం మన ప్రోగ్రామ్స్ లో.